First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు బోలెడు సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. గత కొన్ని ఇయర్స్గా చూసుకుంటే ఏవి మనకి ఎక్కువ రిటర్న్స్ తెచ్చిపెట్టాయి, ఏవి చాలా బ్యాక్ డ్రాప్లో ఉండి నష్టాల పాలై, ఇవి తెలుసుకుందాము. ఎందులో ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని చెప్పి. ఆ విధంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అందరికీ ఉంటుంది, బట్ మనీ సేఫ్గా ఉండాలి, మనకి మంచి రిటర్న్స్ రావాలన్నప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? డెఫినెట్లీ అండి. అంటే అందరికీ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, గోల్డ్లో పెట్టుకుందామా, సిల్వర్లో పెట్టుకుందామా. ఎందుకంటే ఒక్కొక్కరు చాలా వింటున్నారు కదా, బయట వీడియోస్ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంది. సో కన్ఫ్యూజన్ కూడా అంతే రేంజ్లో ఉంది. కొంతమంది స్టాక్ మార్కెట్స్ వద్దంటున్నారు, కొంతమంది స్టాక్ మార్కెట్స్లోనే ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. అలానే ఇంకా మనకి డెట్ ప్రోడక్ట్స్ అయినా కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్లో, ఇవన్నీ కాదు మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు పీపీఎఫ్లో అయితే గవర్నమెంట్లో బ్యాకప్ ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది, ఈ మార్కెట్స్ అన్నీ ఎలా ఉంటాయి. సో ఇలా చాలా చాలా సందేహాలు ఒక్కొక్క దగ్గర. అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రతి దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఫైనల్గా మనం చూసేది రిటర్న్సే కదా. ఎన్ని ఉన్నా సరే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏ అసెట్ క్లాస్లో ఒక 30 ఇయర్స్ అంటే 1996 నుంచి మనం తీసుకున్నట్లయితే ఒక 30 ఇయర్స్ మనం తీసుకుందాం. ఎందుకంటే ఇందులో ప్రతిదీ ఫ్లక్చువేట్ అవుతుందండి. ఇప్పుడు గోల్డ్ తీసుకున్నాము, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే 30-40% వస్తుంది. బట్ అదే ఫ్యూచర్లో వస్తుందా? రాదు. అలానే అనమాట. అంటే ఈ బ్యాంక్ ఎఫ్డీలు ఉంటాయి, అక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ. ఒక్కొక్కప్పుడు బ్యాంక్ ఎఫ్డీలో 14% ఇచ్చినవి కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్లు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 5-6%. ఈ ఫ్లక్చువేషన్స్ అనేది ప్రతి అసెట్ క్లాస్లోని మనకి జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం షార్ట్ టర్మ్గా చూడకూడదు. ఈ లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చింది, 2 ఇయర్స్ నుంచి రిటర్న్స్ ఎలా ఇచ్చాయి, అలా షార్ట్ టర్మ్గా కాకుండా ఒక 30 ఇయర్స్ 20 ఇయర్స్ కానీ మీరు చూసినట్లయితే మీకు కొంచెం బాగా అవగాహన వస్తుంది. ఓకే, ఏది మంచిది అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లక్చువేషన్స్, ఏ అసెట్ క్లాస్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చిందో మనం తెలుసుకుంటే డెఫినెట్లీ మనకు ఒక ఐడియా వస్తుందండి. దానికే మేము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. సో 1996లో కానీ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈరోజు అంటే 31 అంటే March 31, 2025కి ఎంత అయ్యేది? ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1996లో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు దాదాపుగా 29 ఇయర్స్కి 1 lakh ఎంత అయి ఉంటుంది రిటర్న్స్ ప్రకారం. ఓకేనా? సో అన్నిటికన్నా తక్కువ ఇచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి హైయెస్ట్ వరకు వెళ్దాము. సో ఈ 1 lakh మీరు కానీ పెట్టినట్లయితే ఈ 30 సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాలకి అన్నిటికన్నా తక్కువ ఇచ్చింది ఇన్సూరెన్స్ పాలసీస్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, ఈ ఎండోన్మెంట్ పాలసీలని, ఎండోన్మెంట్ ఈ సేవింగ్స్ పాలసీల్లోని వీటిల్లో కడుతూ ఉంటారు. సో దాంట్లో అన్నిటికన్నా తక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీల్లో మనకి మేము అదే చెప్తూ ఉంటామండి, ఇన్సూరెన్స్ని ఇన్సూరెన్స్ లాగా చూడాలి. అంటే లైఫ్ కోసం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఒక హౌస్ ఇన్సూరెన్స్, ఇలాంటివి తీసుకోవాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ని తీసుకోవద్దని అందుకే చెప్తాం. సో చాలా మందికి ఏంటంటే ఎండోన్మెంట్, మనీ బ్యాక్ అవి కూడా తెలీదు, ఆ టర్మ్స్ కూడా. బట్ కొనేస్తూ ఉంటారు, పాలసీలు కట్టేస్తూ ఉంటారు. సో లోయెస్ట్ అన్నిటికన్నా మనకి ఇన్సూరెన్స్ సేవింగ్స్ పాలసీల్లో వచ్చిందండి దాదాపుగా 4 లక్షలు అవుతుంది అంతే. అంటే 1 lakh పెడితే 30 ఇయర్స్ 4 lakhs అవుతుంది. వెరీ లోయెస్ట్, చాలా తక్కువ. ఆ తర్వాత మనకి ఎఫ్డీస్ అందరికీ తెలుసు కదా, తక్కువే ఉంటుంది. బట్ ఏంటంటే చాలా మంది మాకు అది సేఫ్గా ఉంటుందని వెళ్ళిపోతారు ఎఫ్డీస్లో, ఫిక్స్డ్ డిపాజిట్స్లో. ఒకప్పుడు బాగా రిటర్న్స్ ఇచ్చాయి, అది అలవాటు అయింది. బట్ ఇప్పుడు అంత ఇవ్వడం లేదు కదండి. ఇప్పుడు మనకి మేబీ ఒక 5%, 6% ఆఫ్టర్ టీడీఎస్ తర్వాత వస్తుంది. సో ఇప్పటికీ అది అమౌంట్ ఎంత అయి ఉంటుందంటే 8,35,000 అయింది. 1 lakh పెడితే 30 సంవత్సరాలకి 8,35,000. చాలా తక్కువ అది కూడా. సరే, నెక్స్ట్ బెటర్ చూస్తే పీపీఎఫ్లు పెడుతూ ఉంటాం కదా మనం. పీపీఎఫ్లు అందరం మనకు అలవాటు పెడుతూ ఉంటాము. అదేమో 10,80,000 అంటే దాదాపుగా 11 lakhs. ఒక 1 lakh పెడితే 30 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే ఒక 11 lakhs వరకు మనకి ఈ పీఎఫ్లో మనకి వచ్చింది. ఆ తర్వాత మనకి సిల్వర్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక 1 lakh, అది 14 lakhs అయ్యింది. గోల్డ్లో పెట్టినట్లయితే 18 lakhs అయ్యింది. 1 lakh కానీ మీరు పెట్టినట్లయితే 18 ఇయర్స్, అది 29 ఇయర్స్కి గోల్డ్లో అది 18 lakhs
దాదాపుగా ఒక 18 లక్షలు, 1 లక్ష పెడితే 1996లో, ఇప్పుడు దాని విలువ 18 లక్షలు అవుతుంది. ఇది కొంచెం డీసెంట్గానే మనకి కనిపిస్తుంది. అలానే మనము అన్నిటికన్నా బెస్ట్ మనం తీసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో మీరు కానీ 1 lakh పెట్టినట్లయితే ఈ 30 yearsలో 15% CAGR కానీ తీసుకున్నట్లయితే దాదాపుగా అది 66 lakhs అయ్యింది. ఓకే. సో యూ కెన్ అండర్స్టాండ్, అంటే లీస్ట్ 4 లక్షలు అయితే హైయెస్ట్ 66 lakhs, ఎంత డిఫరెన్స్ ఉంది. ఈ ఎఫ్డీలు ఇవన్నీ అయితే బిలో 10 lakhsలోనే ఉండిపోయాయి. సో మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు 15% తీసుకున్నట్లయితే, అంటే అలాంటి స్కీమ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ HDFC ఫ్లెక్సీ క్యాప్ అని, అది 30 years బ్యాక్ స్టార్ట్ అయింది. అది ఇప్పటి వరకు తీసుకుంటే ప్రతి సంవత్సరం దాదాపుగా యావరేజ్గా 19% రిటర్న్ ఇచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్. మేము 19% కూడా తీసుకోలేదు, ఎందుకంటే కొన్ని స్కీమ్స్ ఎక్కువ ఇస్తాయి, కొన్ని స్కీమ్స్ తక్కువ ఇస్తాయి. కాబట్టి మేము 15% మనము ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నట్లయితే మనకి 66 lakhs అయింది. సో యూ క్యాన్ సీ ద డిఫరెన్స్. ఎక్కడ మనకి వాస్ట్ చేంజెస్ అసలు రిటర్న్స్ కూడా అక్కడ చాలా తక్కువ. 30 years కి చూస్తే 4 lakhs ఇన్సూరెన్స్ లో, FD అయితే 8 lakhs అయ్యింది. ఇది మాత్రం చాలా రిటర్న్స్, హై రిటర్న్స్. సో ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ లాంగ్ టర్మ్ వ్యూ లేకుండా ఇవి షార్ట్ టర్మ్ చూసేసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వార్ అనేది వచ్చిందా, వెంటనే మార్కెట్ నుంచి వెళ్ళిపోవడం, ట్రంప్ ఇంపాక్ట్ రాగానే వెళ్ళిపోవడము, అంటే ఎంటర్ అవుతున్నారు. అంటే అప్పటి మీద ఇప్పటికి చాలా అవేర్నెస్ పెరిగింది. స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. కానీ ఏంటంటే ఈ భయం, ఈ మార్కెట్స్ ఒక్కసారి క్రాష్ అవ్వగానే, ఒకసారి కొంచెం తక్కువ అవ్వగానే ఇక మార్కెట్ నుంచి వదిలి వెళ్ళిపోవడం, అవన్నీ ఏంటంటే మళ్ళీ రికవరీ అనేది జరుగుతుందండి. మార్కెట్స్లో మీకు డౌన్ అయినా బట్ ఇమీడియట్లీ దేర్ వుడ్ బి ఏ రికవరీ లేకపోతే ఇప్పుడు సెన్సెక్స్ 80,000 ఎట్లా వస్తుంది. సో ఈ 80,000 సెన్సెక్స్ రావడానికి ఎన్నిసార్లు అది 40%, 30%, 10% కరెక్ట్ అయ్యే ఉంటుంది కదా. 10% కరెక్ట్ అవుతుంది, 20% కరెక్ట్ అవుతుంది, ఈవెన్ 40% కూడా కరెక్ట్ అవుతుంది. బట్ అగైన్ ఇట్ విల్ రికవర్. 1 yearలో 2 yearsలో రికవర్ అవుతుంది. సో మీరు ఎవరైతే లాంగ్ టర్మ్గా మనం ఒక 20 years ఉందాము, ఒక 10 years మినిమం ఉందాము అనుకునే వాళ్ళకైతే అసలు ఎటువంటి ఇబ్బంది లేదండి. బట్ మా సలహా ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ని, ఎందుకంటే మనకి అది తెలియదు కాబట్టి, ఎక్స్పీరియన్స్ లేదు, మార్కెట్స్ ఒడిదుడుకుల్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఎమోషనల్గా ఎక్కువగా డెసిషన్స్ తీసుకుంటాం. చాలా మంది ఉన్నారండి, ఎప్పుడు ఏమనుకుంటారంటే ఇప్పుడు మార్కెట్స్ 21,000 ఉన్నాయనుకోండి, ఇంకా పడుతుందేమోనని ఎదురు చూస్తారు, అది కాస్త 25,000 అయిపోతుంది. ఇంక వాళ్ళు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయలేరు. అప్పుడులో మనకి కోవిడ్ టైంలో కూడా మార్కెట్ బాగా క్రాష్ అయింది, అప్పుడు కూడా భయపడి ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. బట్ అక్కడి నుంచి డబుల్ అయింది కదా. సో ఇలా మీకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది, ఫియర్ అనేది ఉంటుందండి మార్కెట్స్లో. డెఫినెట్లీ ఆ వాలటిలిటీ చూసిన తర్వాత ఫియర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు మిగతా వాటిల్లో ఎఫ్డీలో కానీ, గోల్డ్లో కానీ, లేకపోతే మనకి ఈ పీపీఎఫ్లో కానీ అంత తగ్గడం అనేది జరగదు. ఒక 10%, 15% అలా ఏం తగ్గదండి. బట్ ఓన్లీ మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్లోనే మనకు ఒక్కసారిగా 20%, 10% కరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ వాటికి భయపడకుండా మమ్మల్ని కానీ లేకపోతే ఎక్స్పర్ట్ ద్వారా మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ స్కీమ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ఉంటే, ఇలాంటి టైంలో వాళ్ళు మేము వెళ్ళిపోతామన్నా వీ కెన్ హోల్డ్ దెమ్ బ్యాక్. సార్ భయపడాల్సిన అవసరం లేదు, ఆర్ కొన్ని రోజులు, కొన్ని వీక్స్ కొంచెం మార్కెట్ వాలటిలిటీగా ఉంటుంది, స్టే అని చెప్పి మేము చెప్పగలుగుతాం. అదే ఎవరు లేరు, మీ ఓన్గా చేసుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆ న్యూస్ వింటారు. మీకు తెలుసు కదా ఎలాంటి థంబ్నెయిల్స్ కానీ, ఎలాంటి న్యూస్ ఎలా వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మో ఇట్లా చూడగానే, ఆ న్యూస్ వినగానే ఆ నాయిస్కి వీళ్ళు భయపడిపోయి ఇక ఇమీడియట్లీ మార్కెట్ నుంచి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా భయపడకుండా మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ మీతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు కూడా మీ 1 lakhని 66 lakhs చేసుకోవచ్చు మీరు. సో భయపడకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏవి రిటర్న్స్ వస్తున్నాయి, ఏవి నష్టాల్లో ఉన్నాయి. మ్యామ్ చెప్పినట్టుగా కరోనా సిచ్యువేషన్స్, ఇలాంటి యుద్ధాలు ఇలా జరిగినప్పుడు మార్కెట్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. బట్ వెంటనే బాగా పెరిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి చూజీగా, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.